నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ ముందు పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవ్వాలి. వ్యక్తిగతంగా హాజరు కావాలని కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు. ఇటు రిజిస్టర్ పోస్టులోనూ వ్యక్తిగతంగా ఇవాళ బహుశా దీని మీద అధికారికంగా స్పందించే అవకాశం ఉంది బీఆర్ఎస్ శ్రేణుల నుంచి. నిన్న చాలా మంది మాట్లాడారు, మాకు ఇంకా నోటీసులు రాలేదు, వచ్చిన తర్వాత దాంట్లో ఏమున్నాయో చూస్తామని. బీఆర్ఎస్ నాయకులు, అలాగే ఈటెల రాజేందర్, బీజేపీ నాయకులు కూడా. బీజేపీ ఇవాళ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఆ వేళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కీలకంగా అన్ని చెల్లింపులు ఆర్థిక శాఖ నుంచి జరుగుతాయి. కానీ ఈటెల రాజేందర్ అంటోంది కానీ, ఆయన వర్గం అంటోంది కానీ, దానికంటూ ఆర్థిక శాఖ నుంచి ప్రత్యేకంగా వెళ్ళలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ఏర్పాటు చేశారు ఆ నిధుల కోసం, దాని నుంచి వెళ్ళాయి అనేది. మరి ఆ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరైతే ఆయన ఏం చెప్తారు ఈ విషయాలు అనేది ఆసక్తికరం. ఇక అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ దగ్గరుండి చూసిన హరీష్ రావు ఆయన కమిటీ ముందు హాజరవుతారు, అయ్యే అవకాశం కనిపిస్తోంది. హాజరైతే కనుక ఖచ్చితంగా డిఫెన్స్ అంటే ఏదైతే అవకతవకలు, ముఖ్యంగా అన్నారం, సుందిళ్ళ, ఇక్కడ ప్రధానంగా అంటే మేడిగడ్డ ఏదైతే పిల్లర్ కూలిందో అక్కడి నుంచి కాళేశ్వరం వ్యవహారం అంతా, అంటే అంతకు ముందున్న కాళేశ్వరం కథ వేరు, ఆ తర్వాత ఉన్న కాళేశ్వరం కథ వేరు. అప్పటిదాకా ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల శాఖ ప్రాజెక్టుగా, అలాగే ఇటు భారతదేశ ప్రభుత్వం నుంచి గుర్తింపు, దాని మీద అనేక స్టోరీలు కూడా నాకు గుర్తుంటే కనుక ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా స్టోరీస్ చేశాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, అతిపెద్ద ప్రాజెక్ట్ అని. కానీ దీంట్లో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారం మీద సీరియస్ ఎలిగేషన్స్ ఏంటంటే దాదాపు 38-40 వేల కోట్ల వ్యయం అంచనా మొదటి ప్రాజెక్టు, దాన్ని 1,20,000 కోట్లకు పెంచేశారు. అంటే ఇది 4 రెట్లు ఎక్కువ. దీంట్లో చాలా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని. సరే, అది 1,00,000 కోట్ల అవినీతి అని, రాహుల్ గాంధీ అయితే కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం అని, బీఆర్ఎస్ ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏటీఎం అని ఆయన కీలక కామెంట్లు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి బండి సంజయ్ లాంటి నేతలు అప్పట్లో ఆయన పార్టీ చీఫ్గా ఉన్నప్పుడు ఒక జైల్లో గది కూడా సిద్ధంగా ఉంది కేసీఆర్కి కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతులు అని చెప్పి ముందుకెళ్లారు. సరే, ఆ తర్వాత గదేమైందే, జైలు ఏమైంది అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు కీలకమైన ఈ అప్డేట్ ఏంటంటే దాదాపు విచారణ పూర్తయిపోయింది. పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ అందరినీ ప్రశ్నించింది కమిషన్, దాదాపు అందులో ఉన్న అధికారులందరూ, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు, అలాగే ఫైనాన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులు, వీళ్ళందరూ ఇచ్చిన సమాచారం క్రోడీకరించుకుని దాదాపుగా రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఈ నెల 31 వరకే కమిషన్కి గడువు, అనేక సార్లు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారనుకోండి. ఫైనల్ ఎక్స్టెన్షన్ ఈ నెల వరకు అనుకున్నాం. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అందరూ కూడా ఒకటే, ఇందులో కర్త కర్మ క్రియ కేసీఆర్, ఆయన ఏం చెప్తే మేము అదే చేశాము. అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూమి ఎక్కడ, దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి అనే దగ్గర నుంచి చివరి వరకు, అంటే కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి గుమ్మడికాయ వరకు కూడా కేసీఆరే దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పడంతో ఇక అనివార్యంగా కేసీఆర్ని విచారించాల్సిందే అని చెప్పి కమిషన్ నిర్ణయం తీసుకుందా. మరి అంతకుముందు అసలు హరీష్ రావు, ఈటెల కేసీఆర్కి నోటీసులు ఇవ్వకుండానే, విచారణ చేయకుండానే రిపోర్ట్ ఇచ్చేద్దాం అనుకుందా అని తేలాల్సిన అంశాలు. ఇందులో ఏంటంటే ఒకటి టెక్నికల్ గ్లిచెస్. అక్కడ పూర్తి స్థాయిలో టెక్నికల్గా పూర్తి స్థాయిలో సాంకేతిక పరమైన, అలాగే పర్యావరణ పరమైన అనుమతులు రాకుండానే ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణం ప్రారంభించారని, మధ్యలో తెలిసినా కూడా దాన్ని ముందుకు వెళ్ళిపోయారని చెప్పి, అక్కడ చిత్తడి కాకుండా తడి నేల మీద దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారని, అందుకే మేడిగడ్డ పిల్లర్ బ్యారేజ్ కుంగుబాటు వచ్చిందని, ఇలా దీంట్లో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. కానీ కమిషన్ ఏం చెప్తుంది, అలాగే 1,00,000 కోట్ల అవినీతి వ్యవహారం ఏంటి, నిజంగానే సరే 1,20,000 కోట్ల ప్రాజెక్టు ఏమే అనుకుంటే కనుక అందులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది, అదొకటి తేలాల్సిన అవసరం కనిపిస్తోంది. బట్ ఎంతో కొంత అయితే ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ నేతలను సీరియస్గా ఎందుకు మాట్లాడతారు? కవిత గారు 10 ఏళ్లు తెలంగాణ ప్రజల కోసం చెమటోడ్చిన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కష్టపడ్డా కేసీఆర్కి ఈ రకంగా నోటీసులు పంపించి వేధిస్తారా? ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతల్లో ఇంకొంతమంది అయితే మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులందరికీ కూడా మేము నోటీసులు పంపిస్తాము, జైలుకు పంపిస్తాం. అసలు జైలు గొడవ ఎవరు మాట్లాడారు అంటే ఆల్రెడీ వాళ్ళే డిసైడ్ అయిపోయారా బీఆర్ఎస్ నాయకులు? ఈ కమిషన్ విచారణలో ఏదో ఒకటి తేలి నిజానిజాలన్నీ బయటపడిన తర్వాత కేసీఆర్ జైలుకి వెళ్లాల్సిందే అని బీఆర్ఎస్ నాయకులు ముందే
ఏదో గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారా? అంటే ఇక్కడ ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గర నుంచి అన్నారం సుందిళ్ల బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం కేసీఆర్దే. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖ తన వద్దే ఉంది. మొదట హరీష్ రావు గారు ఉన్నారనుకోండి ఇరిగేషన్ మంత్రిగా, అలాగే భూభౌతిక సాంకేతిక పరీక్షలు చెయ్యలేదు అనేది, అంటే సైంటిఫిక్ టెస్టింగ్ జరగలేదు అని చెప్పేసి. అలాగే మేడిగడ్డ పిల్లర్ కుంగేదాకా ఏ సంవత్సరం కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయలేదని, ఇలా రకరకాల అంటే రిపోర్టు నేషనల్ డ్యామ్ అథారిటీకి సంబంధించి ఏజెన్సీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని కూడా అప్పుడు ఎన్డీఏ రిపోర్ట్ అన్నారు బీఆర్ఎస్ కీలకమైన నాయకులు. సో ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది, నేషనల్ డ్యామ్ అథారిటీ రిపోర్ట్ ఏం చెప్పింది, ఇవాళ ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ నివేదిక ఏం చెప్పబోతోంది కేసీఆర్ విచారణకు హాజరైతే? ఎందుకంటే గతంలో విద్యుత్ శాఖకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, ఏదో లెటర్ రాశారు. ఈసారి మళ్ళీ లెటర్లు రాస్తారా, కోర్టుకు వెళ్తారా, లేదా హాజరయ్యి అందరికీ సర్ప్రైజ్ ఇస్తారా కేసీఆర్? ఇవన్నీ మాట్లాడదాం. ఆపరేషన్ కాళేశ్వరం ఏ రకమైన మలుపులు తిరగబోతోంది అనేది చాలా కీలకంగా ఉంది. కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, పినాకిని చంద్రఘోష్ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి హాజరవుతారా లేదా? ఇవాళ ఇదే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు, వారు వాళ్ళ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డాక్టర్ పాల్వాయి మహేష్ గారు బీజేపీ ఎమ్మెల్యే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. రైట్, దేవిప్రసాద్ గారు, కేసీఆర్ పేరు ప్రఖ్యాతలకో లేకపోతే ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికో ఇది ఒక ప్రయత్నం అనేది వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న విషయం. సరే, నోటీసులు ఇంకా రాలేదు, వచ్చాక చూసి స్పందిస్తామని నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. బహుశా ఇవాళ అందుతాయనుకుంటా మీకు నోటీసులు, లేదా నేను రాత్రి ఏమన్నా అంది ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ అధికారులు అందరూ కూడా, ఇంజనీర్లు, నిర్మాణపరమైన కంపెనీలు కానీ అధికారులు కానీ చెప్పిందంతా ఒకటే మాట, అంతా కేసీఆర్ కర్త కర్మ క్రియ అని. సో దానికి సంబంధించే ప్రశ్నలు ఉంటాయి, దానికి సంబంధించి కేసీఆర్ గారు చెప్తే సరిపోతుంది. దీన్ని అంటే పొలిటికల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది. గుడ్ మార్నింగ్ రిషి గారు, ఇద్దరు పెద్దలకు, మిత్రుడు వెంకట్కు, పాల్వాయి హరీష్ కు గుడ్ మార్నింగ్, వీక్షకులకు లక్ష్మీపతి. అంటే ప్రధానంగా రిషి గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే నీళ్ల కోసం తమిళనటువంటి తెలంగాణకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలని చాలా ప్రయత్నాలు కేసీఆర్ హయాంలో చేసినటువంటి విషయం మీకు తెలుసు. దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాష్ట్రంలో అనేక రూపాల్లో వచ్చినటువంటి విషయం కూడా అందరికి తెలిసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 8 బ్లాకులు ఉన్నటువంటి మేడిగడ్డ రిజర్వాయర్, అంటే కాళేశ్వరం అనేటువంటిది అనేక ప్రాజెక్టుల సంబంధించినటువంటి సమాహారం. అంటే అందులో రిజర్వాయర్లు ఉన్నాయి, సర్జికల్ పూల్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా అనేక కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి సమస్య వల్ల జరిగినటువంటి మాట అందరికీ తెలిసినటువంటిది. ఆ పొంగినటువంటి ఒక 2 పిల్లర్లకు సంబంధించి దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి ప్రభుత్వం, చివరికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు తమ అనుకూలంగా ఉపయోగించుకుంటున్నప్పటికీ కూడా ఎన్డీఎస్ఏలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ బ్యారేజీల రిపేర్లకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఏ విధాన నిర్ణయమైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కానీ ఒక ఇరిగేషన్ మంత్రిగా ఎవరున్నా కూడా ఏం నిర్ణయం తీసుకుంటారు ఋషి గారు? ఈ పలానా తెలంగాణ ప్రాంతానికి అవసరమైనటువంటి నీటిని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఇదివరకు జరిగినటువంటి ప్రయత్నాలు ఏంది, ఆ ప్రయత్నాలలో ఏమైనా లోపం ఉన్నాయా, ఆ లోపాలు ఏమైనా అధిగమించి ముందుకు పోదామనేటువంటి నిర్ణయం తీసుకొని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణం చేస్తాం. కాబట్టి ఇంజనీర్లు ఎవరెవరు మాట్లాడినరు, అక్కడ ఎవరెవరు చెప్పిండ్రు, చాలా మంది ఇంజనీర్లు అటెండ్ అయినట్టు, వాళ్ళు ఏం చెప్పిండ్రు, వాళ్ళు రికార్డ్ ఏమైంది, వాళ్ళని ఈయనేం అడిగిండ్రు, వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి విషయాలు అయితే మనకు పత్రికల ద్వారా మాత్రమే తెలుసు. కాంక్రీట్ గా ఎవరెవరు ఏం రిపోర్ట్ వస్తే తప్ప అందులో ఏం జరిగింది తెలియదు. అందులో అంటే ఒకటి దేవప్రసాద్ గారు, కేవలం టెక్నికల్ గ్లిచెస్ కాకుండా చాలా భారీ స్థాయిలో అవినీతి జరిగిందనేది ఒకటి కదా. అది 1,00,000 కోట్ల, 80,000 కోట్ల, 1,50,000 కోట్ల. ఋషి గారు, భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఈ కమిషన్ కు 7 సార్లు ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చి ఉంటే, అవినీతి జరిగిందని ముందే తెలిసి ఉంటే, అవినీతి జరిగిందని వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని గత 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉంటే, ఇన్ని సంవత్సరాలు ఉన్న ఆధారాలను ఇవ్వచ్చు కదా తీసుకుపోయి. ఇంకా కొత్తగా మళ్ళీ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీ దగ్గర
సందర్భం అన్ని నేను ఏమంటున్నా ఋషి గారు, ఇవి ఆరోపణలు మాత్రమే. అవినీతి అనేటువంటిది కేవలం ఆరోపణలు మాత్రమే. ఏదైనా కూడా మనకి నిజాలు తెలియ వరకు అవి ఎలిగేషన్స్ గానే ఉంటాయి ఖచ్చితంగా. ఋషి గారు, నేను అందుకే అంటున్నా ఇవి ఆరోపణలు మాత్రమే, అలిగేషన్స్ మాత్రమే. ఇవి నిరూపణ కావాలి కదా. వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. అసలు అక్కడ ఖర్చు అయింది ఎంత, అక్కడ జరిగిన కాంపోనెంట్ వర్క్స్ ఏంటి, అక్కడ జరిగినటువంటి మిగతా కాంపోనెంట్స్ లో ఏమేమి ఇమిడి ఉన్నాయి, 1,00,000 కోట్లు అవినీతి జరగడానికి ఆస్కారం ఉండేటువంటి విధంగా అక్కడ ఏమైనా వేల కోట్లకు సంబంధించినటువంటి ఏమైనా కాంపోనెంట్స్ ఏమైనా, మొన్న 15 లక్షల క్యూసెక్స్ ప్రభావం వచ్చింది ఋషి గారు. మొన్న గోదావరిలో 15 లక్షల క్యూసెక్స్ ప్రవాహం వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా ఏ బ్యారేజీలు కానీ ఏ కాలువలు కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు, ఇంటాక్ట్ గా ఉన్నాయి. సహజంగానే అప్పుడో ఇప్పుడో భారీ వరదలకు అక్కడ ఇక్కడ ప్రాజెక్టులు అయినటువంటి సందర్భాలు చాలా. సరే, అంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సహజమే, కానీ అసలు ప్రాజెక్టు హరీష్ గారు, జయప్రసాద్ గారు వస్తా ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం ఒకసారి, మన మిత్రులు కూడా మాట్లాడాక. హరీష్ గారు, ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, కానీ అసలు ప్రాజెక్టు వైబిలిటీ గురించే కాళేశ్వరం మొదటి నుంచి కూడా ప్రశ్న అక్కడి నుంచే వచ్చింది. వెంకట్ గారు రెస్పాండ్ అయ్యే కన్నా ముందు హరీష్ గారు మీరు ఏం చెప్తారు? నిన్న మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారనుకుంటా దీని మీద. అంటే ఇందులో మీరు ఇటు ప్రభుత్వం వైఖరిని కూడా మీరు తప్పుపట్టారు. అంటే ఒకటి జరుగుతున్న జాప్యం ఏంటి, గతంలోనే రావాల్సింది ఎందుకు లేట్ అయింది అని. అలాగే గతంలో మీ నాయకులు, కీలకమైన నాయకులు అసలు కాళేశ్వరంలో కేసీఆర్ జైలుకే వెళ్తాడు, ఆయన గదులు కూడా రెడీ అయ్యాయి అన్నారు. సో ఇందులో ఏంటి, ఎందుకని మీకున్న అభ్యంతరాలు ఏంటి? వాళ్ళ కేసీఆర్ని పిలవడం మీద ఒకటి పిలవాల్సిందే అని మీరు అంటూ ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వం మీద మీరు ఎందుకు, ప్రభుత్వ విధానం మీద అభ్యంతరాలు చెప్తున్నారు? ఒకటి, మేము ముందు నుంచి కోరింది ఏంటంటే కేసీఆర్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, వీరిద్దరు కూడా లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. వీళ్ళు కూడా చేయాల్సిందే. ఎందుకంటే ఏ ఇంజనీర్లైనా ఎవరు చెప్పినా కానీ కేసీఆర్ కన్సర్న్లోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి విచారణ కమిషన్ ముందుకు వారిని పిలవకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని మేము అసెంబ్లీ సాక్షిగా కూడా అడిగా, మీకు వాళ్ళు కూడా అడుగు. వాళ్ళు ఏమైంది, గత జూన్ 30 నాడు ఇవ్వాల్సిన జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఈ జూన్ లో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా 2 నెలలు దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ ను మరియు హరీష్ రావు గారిని అప్పటి ఆర్థిక శాఖ మంత్రిని పిలవడంలో ఆంతర్యం ఏమిటనేది మా ప్రధాన ప్రశ్న. ఎప్పుడైతే అందరిని ఇంజనీర్లని దానికి సంబంధించిన వ్యవహారం నడిపించిన వాళ్ళందరినీ పిలిచినప్పుడు వీళ్ళని ఎందుకు విచారణ కమిషన్ పిలవలేదనేది మా ప్రధాన అంశం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, సరే ఇప్పటికి జరిగిన జాప్యం సరిపోతుంది, మరి కాళేశ్వరం కట్టిన 3 సంవత్సరాల్లోనే కుంగిపోయింది, ఇవాళ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. మరి దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచిస్తున్నారంటే కనీసం దాని ప్రత్యామ్నాయం ఉన్న తుమ్మిడిగడ్డి ప్రాజెక్టు ప్రాణహిత మీద దాని డిపిఆర్ కూడా సిద్ధం చేయలేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు అని అంటే ఇంకా కాలయాపన, ఈ వర్షాకాలం మనం వానాకాలం మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ప్రజలకు మనం సమాధానం కూడా చెప్పుకోవాలి కదా. అంటే కాలయాపన అంటే కాదు కదా, అంటే ఇది మీరు వాంటెడ్ గా ఇంటెన్షనల్ గా గవర్నమెంట్ కాలయాపన చేస్తుందనా? ఒకవేళ చేయాలంటే గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది కాలయాపన? ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చి 3 నెలలు అయిందండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 1.5 నెలలు అయింది, ఇంకా ఎక్కువ అయినట్టుంది. ఇప్పటి వరకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు, అవునా? ఈ 2 రిపోర్ట్లు వచ్చేసినాయి ఆల్రెడీ, ఇక రావాల్సింది జ్యుడిషియల్ కమిషన్ మాత్రమే. సరే, వారి మీద యాక్షన్ పక్కన పెడితే అట్లీస్ట్ దాని రిపేర్ ప్రాసెసా లేకపోతే దాని ప్రత్యామ్నాయమా ఏదో ఇదమిత్తంగా ఒక ఆలోచన చేయాలి కదా. ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణకు ముందు పోలేదు, కేవలం పేపర్లో నవ్ అండ్ దెన్ కాళేశ్వరానికి ప్రత్యామ్నాయం ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిగడ్డి వద్ద మేము ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికీ మా దగ్గరే ఉంది ఆ ప్రాజెక్టు ఒరిజినల్ సైట్. అది ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారు చెప్పాలి. విచారణలో తప్పకుండా ఆ విషయం బయటపడాలి. ఇక్కడ రాక్ ఫౌండేషన్ ఉండింది, ఇక్కడ కడితే అసలు విచారణ కేసీఆర్ వెళ్తారనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో నరసింహారెడ్డి కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి వెళ్ళలేదు. నేనేమనుకుంటా అంటే ఒకవేళ తప్పు చేయలేదు అని వారి మనస్సాక్షి గిట నమ్మకం ఉంటే, వారి పార్టీకి నమ్మకం ఉంటే తప్పకుండా విచారణ ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా విచారణకు అతిథులు కాదు, ఎవరైనా ప్రజలకు జవాబుదారీ. మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సిందే. ఇప్పుడు 1,00,000 కోట్లు వృధా అయినాయి ఈ ప్రాజెక్టులో అని మనం ఆరోపణ చేసినప్పుడు భవిష్యత్తులో మరో ముఖ్యమంత్రి గాని మరో ప్రభుత్వం గాని ఇటువంటి సాహసం చేయకూడదు అని అంటే దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదు? ఇప్పుడు ఇందులో
టెక్నికల్ ఇష్యూస్ తో పాటుగా మీరు చేసే అవినీతి ఆరోపణలు ఏంటి? ఇప్పుడు ఎంత వరకు వచ్చింది ఆ ఫిగర్? 1,00,000 కోట్ల, లేకపోతే 80,000 కోట్ల, 1,50,000 కోట్ల? టెక్నికల్లీ ప్రాజెక్ట్ సైట్ సెలెక్షన్ కేసీఆర్ గారే మార్చారు అని ఇంజనీర్లు చెప్తున్నారు. వన్ ఎస్టిమేషన్ దగ్గర నుంచి డిజైన్ లో, తర్వాత కాంట్రాక్టర్ సెలెక్షన్ దగ్గర నుంచి మిగతా అంతా కేసీఆర్ కన్సల్ట్ లో జరిగిందని ఇంజనీర్లు ఒప్పుకున్నారు. అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నిటికీ కారణం ఆయనప్పుడు ఆయన విచారణ చేసి వాస్తవాలు బయటికి తీసుకొచ్చి, ఒకవేళ వారి పాత్ర ఉండదని తెలిస్తే వారిని తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందా లేదండి? వెంకట్ గారు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. కవిత గారు చేసిన వ్యాఖ్యలు. అలాగే ఇవాళ మీరు కక్షపూరితంగా ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. రేపు పొద్దున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరికీ నోటీసులు ఇచ్చి జైల్లో పెడతామని నిన్న వివేక్ అనుకుంటా, ఉద్బుల్పరు వివేకానంద గౌడ్ ఆయన అన్నారు. అంటే ఎందుకని బీఆర్ఎస్ నేతలు ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయగలిగిన విషయాలు ఏంటి? ఎనీవే, కమిషన్ లో ఏముందో మీకు తెలియదు, నాకు తెలియదు, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. కానీ మీరు చాలా అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాదు, మీరు ప్రభుత్వంలోకి రాకముందే చేశారు దీని మీద ఆరోపణలు. సరే, ఒకటి ఫస్ట్ థింగ్, కాళేశ్వరం కట్టినట్టు ఇంతకు ముందు సరే సోదరులు అది ఏం కాలేదు, దేవిప్రసాద్ అన్న మాట్లాడుతూ లేదు అది నార్మల్ గా అవుతూనే ఉంటది, చిన్న విషయం అని మాట్లాడినట్టు, ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టినప్పుడు పిల్లర్లు కొంగినప్పుడు అందులో అవాస్తవాలు జరిగినాయి అని చెప్పి మేము, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడంగానే దానిపైన ఎంక్వైరీకి సంబంధించి కమిషన్ కానీ దానిపైన అన్నింటినీ కూడా రిపోర్ట్ సేకరించి దానిపైన యాక్షన్ కి సంబంధించి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. కక్షపూరిత చర్యలు చేస్తుండ్రు అని మాట్లాడతారు కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసి అన్ని విచారణలు జరిపి అధికారులందరితో కూడా ఎంక్వైరీ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ ఇది కక్షపూరితంగా కాదు, వయబిలిటీ లేకపోయినా తప్పిదాలు జరిగినాయని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత వారిని విచారించాలని చెప్పి భావించి వారికి ఈరోజు ఏదైతే దానిపైన వారికి నోటీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. నిజంగా తప్పు జరగకపోతే పదే పదే బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కేసీఆర్ గారి ఫ్యామిలీ గాని వారేదో చట్టానికి అతీతము, వారి కుటుంబానికి నోటీసులు ఇస్తే మాకు ఇస్తే మీకు ఇస్తామని ఈ బెదిరించే తత్వం అనేది కరెక్ట్ కాదు. తప్పు చేయకపోతే కేసీఆర్ గారు విచారణకి హాజరై వారిని వారు నిరూపించుకొని బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ రాకుండా మాకు నోటీసులు ఇచ్చారు కదా, రేపు పొద్దున మేము మీకు నోటీసులు ఇస్తాము, మేము అధికారంలో వస్తే మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే వారు రాజకీయ కక్షతోటి మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వెంకట్ గారు, 4-5 రోజుల క్రితం దాదాపుగా కమిషన్ రిపోర్ట్ ఫైనల్ అయిపోయింది, 2 రోజుల్లో 3 రోజుల్లో బయటకు వస్తుంది అన్న టైంలో అప్పటి వరకు బహుశా పొలిటికల్ కి సంబంధించి విచారణ అంశం ఉన్నట్టు నాకు లేదు, అంటే క్లారిటీ లేదు. మీరు కూడా నాకు తెలిసి కమిషన్ కూడా అనుకోలేదు. ఏం జరిగిందా లాస్ట్ 2-3 days లో? ఒకటి రిపోర్ట్ బయటకు వస్తుంది అంటే ఒకసారి కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదేది అవసరమో దే విల్ టేక్ టైమ్ అండ్ డూ. ఏదో చేసి ఇరికాలని ఉద్దేశం ఉంటే మీరు అన్నట్టు నామమాత్రంగా చేస్తుంటే, కానీ వాస్తవంగా ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి వాస్తవాలు ప్రజల ముందుకి అందరి ముందు బయట పెట్టాల్సిన బాధ్యత మా పైన. మేము చెప్పినాము, పెడతాము. ఆ పెట్టేదానికి ఏ రకంగా వారికి అవసరం. ఇంకోటి, ఇప్పుడు ఏది చెప్పినా కూడా త్రూ మీడియా మధ్యలో తెలిసిన 2-3 విషయాలపైన మనం ప్రస్తావిస్తున్నాం. రేపు పొద్దున వీరిని విచారించినాక ప్రాపర్ రిపోర్ట్ అంతా బయటకు వచ్చినాక చాలా క్లియర్ కట్ గా అన్ని కూడా బయటకు వస్తాయండి, అన్ని తెలుస్తాయి. ఏది కూడా జాప్యం కానీ ఏది కూడా దాచుకొని ఉండదు. అండ్ 100% అందులో తప్పు జరిగింది కాబట్టి ఈ రోజు వారికి కూడా నోటీసులు వచ్చినాయి. సరే, జరిగిందా జరగలేదా అనేది కేసీఆర్ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు దేవి ప్రసాద్ గారు చెప్పినా లేదా నేను ఆరోపించినా వాస్తవానికి ఈ రోజు వచ్చిన వ్యక్తి బయటకు వచ్చి చెప్పాలి కదా. వారు విచారణకు ఎందుకు హాజరవ్వట్లేదు? తప్పు జరిగినప్పుడు వారు వచ్చి వారిని వారు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. వారు వచ్చి ప్రూవ్ చేసుకుంటే తర్వాత ఇష్యూ ఏ ఉండదు. హరీష్ గారు కూడా సరే నోటీసులు ఇయ్యనంత వరకేమో ఇవ్వలేదు అని అన్నారు. ఈ రోజు నోటీసులు ఇచ్చినాక ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఏదో విమర్శించాలి, ఇచ్చేసి ఎట్లా అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. జాప్యం అయిందని చెప్పి జాప్యం గురించి మాట్లాడితే అనేక సందర్భాల్లో ఈడీ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులకి నోటీసులు ఇచ్చే వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు. అది జాప్యం, ఇది జాప్యం కాదు. సరే, అంటే పొలిటికల్ కి వెళ్తే ఒకటి వెంకట్ గారు, పొలిటికల్ కి వెళ్తే ఇప్పుడు బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ పెట్టి చాలా విషయాలు చెప్తున్నారు. సరే, వాటిలో శాంటిటీ ఎంత ఉంది? ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఢిల్లీ స్థాయిలో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది, ఇలా రకరకాల ఏవో కామెంట్స్.
సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కానీ, కాగ్ రిపోర్ట్ కానీ, అన్ని రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కదా. వచ్చాయి అప్పుడు అప్పుడు ఎన్ఏఎస్డి రిపోర్ట్ ఏమన్నారు, ఎన్డీఏ రిపోర్ట్ అన్నారు. అప్పటికప్పుడు ఎన్డీఏ ఆఫీసులో కుక్ చేసి పంపించిన రిపోర్ట్ అన్నారు. అంటే బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఆ రిపోర్ట్ ని వండి ఇక్కడికి పంపించాయని బీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేశారు. అంటే తెలంగాణలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఏంటంటే మీ ముగ్గురు పార్టీలకు సంబంధించి ఒకళ్ళు ఇంకొకళ్ళు మరొకళ్ళతో, అంటే ఏ ఇద్దరు రెండు పార్టీలు కలిసి ఉన్నాయని మరో మూడో పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంటుందా, నిత్యం కన్ఫ్యూజన్ ప్రజలు ఉంచుతారు. ఎనివే అది పక్కన పెడదాం, ఆ పొలిటికల్ ఇష్యూ పక్కన పెడితే కాళేశ్వరం గురించి మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఒకటి కేసీఆర్ గారు దీనికి హాజరవుతారా, హాజరైతే కనుక ఇందులో ఏ కీలక విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇది కేసీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం ప్రాజెక్టు. సరే గతంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు యూపీఏ హయాంలో దాదాపుగా అయిపోయిన దాన్ని కొంత పూర్తి చేసి సరిపోయేదాన్ని డబ్బుల కోసం అని కొత్తగా రూపకల్పన చేశారు. ఈ కామెంట్స్ అన్ని అవినీతి ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఏ తప్పు జరగలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత గౌరవ మాజీ సీఎం కేసీఆర్ గారి మీద. కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదా? దేవిప్రసాద్ గారు, ఒకటి కాళేశ్వరం మీద వారు చేసిన హోంవర్క్ ఎక్సర్సైజ్ అప్పట్లో అనేక సందర్భాలు దాని గురించి చర్చించుకున్నాం. కానీ చివరికి వచ్చేటప్పటికి దాని డిజైను, నిర్మాణం అంటే ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ ఇవన్నీ కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి అని గతంలో రిపోర్టు, లేకపోతే ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా చెప్పిన సందర్భం, ఆ తర్వాత ఈ కమిషన్ ఏర్పడడం. సో ఇది కాదు అని చెప్పాలంటే ఒకటే మార్గం ఏంటంటే మళ్ళీ కేసీఆరే వెళ్ళాలి కమిషన్ ముందుకి, వాస్తవాలు బయట పెట్టాలి. ఆయనకి ఏం తెలుసు, ఆయన ఎలా డిజైన్ చేయించారు, లేకపోతే ఆయన ఏ డైరెక్షన్స్ ఇచ్చారు, అలాగే అవినీతి జరుగుతుందన్న దాని మీద ఆయన ఎలా తిప్పుకొడతారన్నది అన్నది ఇప్పుడు అంతా ఎదురు చూస్తోంది తెలంగాణ సమాజం. నేను హరీష్ రావు వెళ్ళారు వెంటనే కేసీఆర్ గారి దగ్గరికి, బహుశా ఏం మాట్లాడుకున్నారు నాకు తెలిసి హరీష్ రావు హాజరవుతారు అనేది అనిపిస్తోంది, ఆయన క్లారిటీ ఇస్తారని. కానీ కేసీఆర్ గారు హాజరవుతారా లేదా? ఇప్పుడు ఋషి గారు నోటీసులు ఏదో ఇచ్చినట్టు పత్రికల వార్తలు చూస్తా ఉన్నాం, మీరు కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా నోటీసులు అందినాక ఎట్లా ప్రొసీడ్ కావాలనేటువంటిది డెఫినెట్ గా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందిస్తారు. ఎజ్యూమ్ అందే అనుకోండి, ఇవాళ పంపిస్తారు, బుధవారం బహుశా ఇస్తారంటున్నారు. ఇస్తే ఎట్లా చేయాలనేటువంటి విషయం మీద స్పందిస్తారు. గతంలో కూడా చాలా స్పష్టం చేసినాం, నోటీసులు ఇస్తే డెఫినెట్ గా వాటి మీద వివరణ ఇస్తాం, అవసరమైతే హాజరైతాం, లేకుంటే ఉండేటువంటి న్యాయపరమైనటువంటి అంశాల ప్రకారం ఎట్లా ముందుకు పోవాలో నిర్ణయించుకోవడం. ఒకటేమో స్వయంగా హాజరై ఇవ్వడం, తర్వాత వివరణ పంపేటువంటి అవకాశం. దాని నోటీసులు ఏముందో సరిగ్గా నేను కూడా చదవలేదు, అసలు నోటీసులు ఎక్కడ లేవు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా స్పందిస్తారు, వాళ్ళు ఏం అడిగినరు, ఏం విషయాలు అనేటువంటి విషయం మీద డెఫినెట్ గా స్పందిస్తాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రికి ఇలా కాల్ చేసి పిలవడం కానీ ఇవన్నీ కానీ డెఫినెట్ గా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాంటూర్లు కానీ, క్యాచ్మెంట్ ఏరియా కానీ, ఫిజిబిలిటీ కానీ, సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి వాటర్ అవైలబిలిటీ కానీ, ఇవన్నీ కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలు. ఇవి మార్చడానికి వీళ్ళు ఉండేటువంటి అంశాలు కాదు ఋషి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా, ఇంకో ప్రభుత్వం ఉన్నా, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. ఇప్పుడు 9 ఏళ్ల దగ్గర కట్టకుండా ఇంకొక దగ్గర కట్టిందనేటువంటి ఆరోపణలకు విషయం మీద వాటర్ అక్కడ ఉండేటువంటి కేంద్ర జల సంఘం అక్కడ లభ్యత ఎట్లా చెప్పింది, అక్కడ ఎట్లా తీసుకున్నారు, అట్లాగే అక్కడ ఏమేమి పర్మిట్ చేసినాయి, పర్మిట్ చేయకుండా ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, 148కి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో చాలా వివరంగా ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంలో రేపు కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా ఈ విషయాల మీద, ఈ సమాజంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి అనేక విషయాల మీద చాలా సందర్భాల్లో చెప్పినాం, రేపు కూడా చెప్తాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మీరు దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు ఇప్పుడు 2010 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు అనేక రకాలుగా డ్యామేజ్ అయినటువంటి సందర్భాన్ని, పూర్తిగా కొట్టుకుపోయినటువంటి రిజర్వాయర్లు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిని పిలిపించి మాట్లాడినటువంటి, ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి పెట్టినటువంటి సందర్భాలు లేదు. అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి జరిగేటువంటి అవకాశం. తప్పు చేయకుంటే మీరు వచ్చి నిలబడొచ్చు కదా కమిషన్ దగ్గర అనేటువంటి మాటలు చాలా మంది చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, తప్పు చేయలేదనేటువంటి విషయము చాలా స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు అసలు ప్రొసీజరే కరెక్ట్ కాదనేది కదా మీరు చెప్తోంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎందుకు ప్రొసీజర్ ఎట్లా, ఇప్పుడు అధికారులందరూ కన్సర్న్లో మెదిలినంటే ఇలా రేవంత్ కన్సర్న్లో మెదులుతున్నారా, అట్లే చెప్తున్నారా? ఇలా కమిషన్ ఎదుట హాజరైనటువంటి కొంతమంది కాళేశ్వరకు వ్యతిరేకంగా
అంశాలు చెప్పినటువంటి అందరికి కూడా ఈ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నదో మనం చూస్తా ఉన్నాం. ఏ స్థానాల్లో వాళ్ళని కూర్చొని పెడతా ఉందో ఇవన్నీ కూడా కమిషన్ విచారణలో ఉండగా కమిషన్ దగ్గర హాజరైనటువంటి వాళ్ళు అనేక మంది కూడా క్విడ్ ప్రోకోనా మళ్ళీ అంటే కమిషన్ ముందు కాళేశ్వరంలో అప్రూవర్ గా మారిన అధికారులకు ఉన్నత స్థానాలు ఇస్తున్నారని మీ కాదు, మామూలు వాళ్ళకు అక్కడ సమాచారం చెప్పినటువంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులకి నేను ఏమంటున్నా, అందుకే ఇప్పుడే ఒక నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం లేదు. కాదు, అదే దేవిప్రసాద్ గారు నేనేమంటానంటే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు. డెఫినెట్ గా రిషి గారు కేసీఆర్ గారు డెఫినెట్ గా దీని మీద క్లారిఫికేషన్స్ ఇస్తారు. గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, మళ్ళీ చెప్తారు. ఏ వివరణలు అడుగుతారో ఆ వివరణకు ఎట్లా చెప్పాలనేటువంటి విషయం మీద స్పందిస్తారు. అసెంబ్లీలే పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కాళేశ్వరంకు సంబంధించి. అనేక సందర్భాల్లో దీని మీద చర్చ జరిగినప్పుడు చెప్పిండు. ఎక్కడో ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వలనో లేకుంటే అక్కడ ఉండేటువంటి భౌగోళికమైనటువంటి సమస్యల వలనో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక 2 పిల్లర్లు కూలిపోతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను కూడా రకరకాలుగా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. కాబట్టి ఈ విచారణ రిపోర్ట్ అయితే కీలకంగా 4-5 విషయాలు చెప్పింది, ఏమేం పొరపాట్లు ఏమేం లోపాలు జరిగాయి అనేది. మీరు కూడా చదివారు కదా రిపోర్ట్, నేను చదివాను. ఇప్పుడు మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ల 2.1 3వ పేరలో చాలా స్పష్టంగా ఉంది రిషి గారు. 3 బ్యారేజీల మొత్తం గేట్లను తెరిచి ఉంచాలి, లేచిపోయిన సిమెంట్ బ్లాక్లను తిరిగి వేయాలి, అవి తిరిగి మీరు దేవప్రసాద్ గారు, సారీ టు స్టాప్ యూ, మీరు ఏం చేయాలో కాదు రిపోర్ట్ ఏం చేయాలో చెప్పిందో మీరు చెప్తున్నారు, కానీ చదువుతా ఉన్నారు రిషి గారు. కాబట్టి వాళ్ళు రిమీడియల్ మెజర్స్ తీసుకోమని చెప్పారు. ప్రభుత్వం 17 నెలలుగా ఏం రిమీడియల్ మెజర్స్ తీసుకుంది చెప్పాలి కదా. అది నేను వెంకట్ గారిని అడుగుతా, ఎందుకు తీసుకోలేదు? అసలు కాళేశ్వరాన్ని రిపోర్ట్ వచ్చే వరకు పూర్తిగా పక్కన పెట్టారు, అది ఆయన చెప్తారు. తీసుకోలేదనేటువంటి విషయం మీద స్పష్టత లేదు కదా హరీష్ గారు. అసలు ఈ ప్రొసీజర్ నే తప్పు పెట్టారు ఇప్పుడు దేవిప్రసాద్ గారు. ఇప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ బహుశా సభలోనో బయటో నాగార్జున సాగర్ కనుక అప్పుడు కాకుండా ఇప్పుడు కడితే 14 లక్షల కోట్లు కూడా సరిపోదు, అలాంటిది కాళేశ్వరానికి 1,00,000 కోట్లు అంటే తప్పదు, అప్పు తెచ్చి కట్టాల్సిందే. అప్పుడేదో 65-70 కోట్లకి అయిందని ఇలా 2-3 ప్రాజెక్టులు ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ వైబిలిటీ మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. దీన్ని ఎత్తిపోతలతోటి అయ్యే ఖర్చు అసలు రైతుకి వచ్చేదానికన్నా తడిసి మోపుడు అవుతుంది, భారం అవుతుంది, ఆ ఫీజిబిలిటీ వైబిలిటీ లేదని వాటన్నింటినీ కొట్టుబడేశారు కేసీఆర్. సో ఇవాళ అసలు ఈ ప్రొసీజరే తప్పు అంటే మీరు ఏం చెప్తారు? అలాగే రిపోర్ట్ విషయంలో కూడా రిపోర్ట్ ఇచ్చిన నివేదిక మీద కూడా అనేక అనుమానాలు చూపించారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఒకటి, వీరు ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పింది వీళ్ళే, అవునా? ఇవాళ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే ఇది కాళేశ్వరం కమిషన్ గారు కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేది వీళ్ళే, అవునా? గుమ్మడికాయల దొంగ అని అంటే భుజాలు తడుపుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? మా నాయకుడికి కూడా నోటీస్ వచ్చింది, మేము అట్లానే ఎగిరిగిరి పడుతున్నామా? మేము ఘంటాపదంగా ఇవాళ చెప్తున్నా, మేము తప్పు చేయలేదు కాబట్టి ఎటువంటి విచారణకైనా సిద్ధం, ఎటువంటి కమిషన్ నోటీసులు ఇచ్చినా హాజరవుతామని మా పార్టీ తరఫున మేము గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్పాం. ఆ దమ్ము ధైర్యం వీళ్ళకి ఎందుకు లేదు? ఎందుకంటే వీళ్ళు తప్పు చేసినామని ఒప్పుకుంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా వారికి లేదా? మరి ఎవరు ప్రకటించదు ఋషి గారు? నేనేమంటున్నా అంటే నేను చెప్పినట్టు మీరు ఎందుకు చెప్పలేకపోతారు? మాకు నోటీసులు వస్తే ఎటువంటి విచారణకైనా సిద్ధం, వాస్తవాలు ప్రజలకు హాజరవుతా అన్నారు, హరీష్ రావు హాజరవుతారు, కేసీఆర్ హాజరయ్యి ఏం జరిగిందో చెప్తాను, కొండబద్ద కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది హరీష్, అంతేనా మీ ప్రశ్న? హరీష్ ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది ఉంది కొంత, వాళ్ళు అందులో 3 సంవత్సరాలు ఇప్పుడు వీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో రిపేర్ మెకానిజం ఎట్లా చేయాలనేది చదువుతున్నారు. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని ఎన్డీఏ రిపోర్ట్ అని వారి నాయకులందరూ తూర్పారబట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మేది? అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్లియర్ గా ఏం జరిగింది లోపల అవి కూడా ఉన్నాయి, ఇప్పుడు చదివితే టైం సరిపోదు. లోపాలు ఎక్కడ జరిగినాయి? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఇది విచారణ చేసిందో దాంట్లో కూడా దశల వారీగా ఎన్ని విభాగాల్లో డిజైన్ లో ఎన్ని లోపాలు ఉన్నాయి, ప్లానింగ్ లో ఎక్కడుంది, ఫ్యూచర్ లో ఎక్కడుంది, టికెట్ ఫైల్ టెక్నాలజీలో ఎంత లోపం ఉంది,
మొత్తం కూలంకుషంగా చర్చించారు. దాన్ని ఒప్పుకోవడానికి వీళ్ళు ఎక్కడ సిద్ధంగా లేదు. కాదు, ఇప్పుడు ఈటెల అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మేడిగడ్డ అని ఒకటి హరీష్ గారు, ఒక నిమిషం. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఈటెల అప్పుడు అక్కడ ఉన్నారు, ఇప్పుడేమో బీజేపీలో ఉన్నారు. సరే, ఆయన రేపు ప్రెసిడెంట్ అవుతారా లేదా ఇదో నడుస్తుంది, అదో చర్చ పక్కన పెడితే ఇప్పుడు ఏం జరిగిందో పూర్తిగా కమిషన్ ముందు బట్టబయలు చేస్తారు ఈటెల రాజేందర్ ఆవేళ ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి అని ఒకటి. రెండోది, లేదు ఆర్థిక శాఖ నుంచి కాదు, ప్రత్యేకమైన కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఛానల్ ద్వారా డబ్బులు వెళ్ళాయి, దానికి ఆర్థిక శాఖ ఫైనలైజేషన్ కాదు, నేరుగా ముఖ్యమంత్రి చూసుకున్నారనేది ఒకటి. సో బహుశా ఇందులో ఏం చెప్తారు అంటే కేసీఆర్ ఇరికించడానికి చెప్తారని ఇంకొక చర్చ మొదలైంది. లేదు అప్పుడు ఏం జరిగిందో చెప్పి ఆయన బయటకు వచ్చేస్తారని ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు అవన్నీ ప్రస్తుతం కాదు, ప్రస్తుతమే. ఎందుకంటే కాదు ఇవాళ కేసీఆర్ గారు హాజరైతే ఏం చెప్తారని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఏం చెప్తారనేది కూడా చర్చే ప్రస్తుతమే. విచారణ కమిషన్ కి ఏం చెప్తారనేది రాజేందర్ అన్న గారు చెప్పాలి, నేను చెప్పలేను. కానీ నాకున్న సమాచారం ప్రకారం తను చెప్పింది ఏంటంటే, మేము ఎటువంటి విచారణకైనా సిద్ధం, మాకు నోటీసులు వచ్చిన పిదప దాన్ని మేము తప్పు చేయలే కాబట్టి మేము ఎక్కడ దాన్ని వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదని చెప్పారు. ఇక వారు కమిషన్ ముందు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, మనం ఏం సమాధానం చెప్పాలనేది ఆ టైంలో వాళ్ళు చెప్పేది. దాని గురించి నేను కమెంట్ చేయడం కరెక్ట్. వెంకట్ గారు, నిన్న అద్దంకి దయాకర్ అనుకుంటా మరో ఎమ్మెల్సీ పార్టీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అది అసలు కేసీఆర్ బీజేపీలోకి ఈటెలను పంపించారా, రేపు పొద్దున్న ఈ వ్యవహారాలన్నీ వస్తే ప్రొటెక్షన్ కోసం అని. నాకు ఆ ఈక్వేషన్ అర్థం కాలేదు. ఎందుకంటే ఈ కమిషన్ వేసింది స్టేట్ గవర్నమెంట్, అక్కడ ఇంతకుముందు గతంలో రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ అథారిటీ, సరే అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇవాళ ఈ కమిషన్ రిపోర్టుల్లో ఏమొస్తుంది అనేది ఒకటి, దాని ఆధారంగా కేసీఆర్ రేపు లీగల్గా లైబుల్ అవుతారా అని ఒకటి, మళ్ళీ దాని నుంచి రక్షణ కవచంలాగా నిలబడతారా అని బీజేపీ ఒకటి. అసలు ఏంటి ఈక్వేషను, ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? నన్నే అడుగుతున్నారు. గారు అంటే దీనిపైన గతంలో నేను కూడా ఒకటి రెండు సందర్భాలు, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, గతంలో హుజరాబాద్ లో నేను పోటీ చేసినప్పుడు ఈ విషయం పైన నేను కూడా మాట్లాడటం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అటు పంపించారు అని చెప్పి అదే నిన్న మా అదంగి దయాకర్ గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సరే, ఇంతకుముందు దేవిప్రసాద్ అన్న మాట్లాడుతూ అనేక దగ్గర ఊళ్ళని అనేక దగ్గర ప్రాజెక్టులు పోయినాయి, మా ముఖ్యమంత్రులకి నోటీసులు ఇచ్చిర్రా అని అంటే నాకు అర్థం కాలేదు రిషి గారు. అంటే తప్పు జరిగితే కూలిపోతే అంటే మాజీ ముఖ్యమంత్రులకి నోటీసులు ఇవ్వకూడదా? అంటే తప్పు జరిగిందంటే వారిని విచారణకు పిలవకూడదా? అంటే ఒక మాట, తప్పు జరిగినప్పుడు, తప్పు జరిగిందని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు, కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరన్నా కూడా ఎవ్రీవన్ సేమ్, అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఎంక్వైరీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి విచారణకు హాజరై వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్ గా 80,119 crores, దాని తర్వాత డిపిఆర్ దాంతో అయినప్పుడు 1,27,000 కోట్లకు పోయింది. దానికి సంబంధించి ఆ రోజు హై పవర్ కమిటీ మీటింగ్ కానీ మొత్తం దాన్ని అసెంబ్లీలో 2016 March 31 అనుకుంటా కేసీఆర్ గారే దాన్ని ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారే దాన్ని స్వయంగా చెప్పిండ్రు, వారే దాన్ని పదే ప్రచారం చేసిండ్రు. చేసిన తర్వాత ఆడ అవినీతి జరిగింది, అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అన్ని పార్టీ నాయకులు ఆరోపించారు. ఆరోపించిన తర్వాత దాని తర్వాత ప్రకృతే దానికి కరెక్ట్ ఎలక్షన్స్ ముందు మీరు చేసింది తప్పు అని చెప్పి వాళ్ళకి తగిన గుణపాఠం ప్రకృతి కూడా చూపించింది. ఆ పిల్లర్లు కుంగి దాని తర్వాత రాగానే దానిపైన వేసిండ్రు. కాబట్టి ప్రకృతి అని నిన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏమన్నారంటే, ప్రకృతికి సృష్టికి ఎగనెస్ట్ గా మనం ప్రాజెక్టులు కడుతున్నాం, ఎందుకంటే దాని ఫ్లోని ఛానలైజ్ చేయడానికి. సరే, ఇంతకు ముందు మీరు పిల్లర్ కుంగింది అంటున్నారు, మన తాజాగా వచ్చిన భూకంపంలో 1 మిల్లీమీటర్ కూడా పక్కకి జరగలేదు కదా, మరి దీనికి ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు మీకు అదే అడుగుతున్నాను, నిజంగా అదే పరిస్థితి ఉండి వాస్తవానికి అంత గట్టిగా బలంగా కట్టింటే అసలు ఆ పరిస్థితి ఎందుకు అవుతుండే? ఆ పిల్లర్ కుంగుబాటు కూడా ఎందుకు అవ్వాలనేది మీరు అనేది. అసలు ఆ పరిస్థితి ఎందుకు అవుతుండే, ఎందుకు అయింది? ఇప్పుడు దానిపైన విచారణకి రమ్మనంటే ఇంత చర్చ ఎందుకు? చాలా స్పష్టంగా చెప్పొచ్చు కదా, అవును విచారణకు హాజరవుతాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పని. అంటే సరే వస్తారో రారో ఇప్పుడు వారు నిర్ణయం తీసుకొని వారు చెప్పాలి, కానీ ఇప్పటివరకు స్పందించలేదంటే వారి వైఖరి పైన ఏమనుకోవాలి మనం? మేము వస్తామని చెప్పినామా, రాలేదని చెప్పినామా అంటే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అయిపోతుంది. హరీష్ రావు గారు వెళ్ళారు అక్కడ ఫామ్ హౌస్ కి వెళ్ళి చాలాసేపు 1-2 గంటలు మాట్లాడారు కేసీఆర్ గారితో. బహుశా మరి ఇవాళ రెస్పాండ్ అవుతారేమో, నాకు తెలిసి హరీష్ రావు గారు ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారు సరే వారు ప్రెస్ మీట్ పెట్టి వారు హాజరై వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వారిని వారు ప్రూవ్ చేసుకుంటప్పుడు
వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయి కదా. ఇప్పుడు మేము తప్పుడు ఆరోపణలు చేస్తున్నామా లేకపోతే వాస్తవాలు ఉన్నాయా లేదా వారు వచ్చి ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగో తేటి తెల్లం అయిపోతుంది కదా. అవును. కానీ కూర్చొని మమ్మల్ని ఎట్లా పిలుస్తారు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, ఎక్కడ పిలవలేదు ఇక్కడ పిలవద్దంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు అందులో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికోసమే కమిషన్ వేశారు మీరు. ఏది కేసీఆర్ తప్పు చేశారు అని నిరూపించడానికి ప్రభుత్వం ఎవరైతే కమిషన్ వేసిన తర్వాత ఎవరినైతే అధికారులను అందరినీ విచారించారో ఆఖరికి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ముగ్గురే కదా దానికి ఫైనల్ గా చేసింది. ఆ ముగ్గురు ఆ ముగ్గురు సంబంధించి ఆ రోజు ఎందుకంటే ఆర్థిక పరంగా అవన్నీ కూడా అప్రూవల్స్ ఇచ్చింది ఈటల రాజేందర్ కాబట్టి వారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆ సంబంధించిన దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వారు ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఈటల రాజేందర్ గారు చెప్పారు సరే వస్తా అని చెప్పి సంతోషం. అదే విధంగా వీళ్ళిద్దరు కూడా చెప్పొచ్చు కదా వస్తామని, వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటా. బ్రేక్ తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ ప్రభుత్వం హయాలో అని ప్రూవ్ చేయడానికి మీరు కమిషన్ వేశారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయి. తప్పు జరగలేదు, కాళేశ్వరం అనేది ఎలా వైబుల్, ఎలా ఫీజిబుల్, ఎలాగా అన్నపూర్ణగా ఉంటుంది తెలంగాణకి అనే ఆలోచనతో కేసీఆర్ మొదలుపెట్టారు. నిజంగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి హరీష్ రావు గారు వచ్చి చెప్తారా, కేసీఆర్ గారు వచ్చి చెప్తారో. సో దేవిప్రసాద్ గారు మీరు చెప్పాలి. ఇంకంటే 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ దాదాపు 7 సార్లు ఎక్స్టెండ్ అయింది అనుకుంటా డేటు. బహుశా ఇది ఫైనల్. ఇంకా ఈ ఫైనల్ తర్వాత కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం చెప్తారు? ఎందుకంటే డేట్లు డ్యూటీగా ఇచ్చారు. జూన్ 5 మాజీ ముఖ్యమంత్రికి హాజరు కావడానికి, జూన్ 6 హరీష్ రావు గారికి, జూన్ 9న ఈటెల రాజేందర్ గారు హాజరవ్వాలి. సరే నిన్న మరి హరీష్ రావు గారు కలిసినప్పుడు ఇంకా టైం ఉంది కదా మళ్ళీ మాట్లాడదాంలే అన్నారని చెప్పి ఏదో వార్తలు వస్తున్నాయి పత్రికల్లో వచ్చినవే. మరి ఇటువంటి సూచనలు వస్తాయి మాజీ ముఖ్యమంత్రి నుంచి. మీరు సీనియర్, వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దేవిప్రసాద్ గారు ఇన్ని వివాదాలకి, ఇన్ని ఆరోపణలకి మీరు అన్నారు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అన్వయించుకుంటున్నారు రిపోర్ట్లని, వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే కేసీఆర్ వచ్చి చెప్తేనే దానికి క్లారిటీ వస్తుంది. సరే ఆ తర్వాత రిపోర్ట్లో ఏం పెడతారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా సరే ఇక్కడ క్రాస్ వెరిఫికేషన్, వీళ్ళందరి అధికారులని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చాకనే వీళ్ళని పిలుస్తున్నారు అని. సో వీటినన్నింటినీ వారితో మాట్లాడి క్రాస్ వెరిఫై చేసుకుని రిపోర్ట్లో పెడతారనేది. ఇప్పుడు ఋషి గారు కమిషన్ వేసినటువంటి ఇంటెన్షన్ అనేటువంటిది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. కమిషన్ ఏంది, ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి 2 వల్ల లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వలేనటువంటి స్థితి ఉంది కాబట్టి ఆ బ్యారేజీను పునరుద్ధరించి మళ్ళీ నీళ్లు ఇవ్వడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నిజంగానే ఏమైనా లోపాలు జరిగినాయా, దాని మీద ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్ గా దాని పర్పస్ సర్వ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారణ కాకముందే అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసి లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా దాన్ని ప్రూవ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. 7 సార్లు ఇవాళ దీన్ని ఎక్స్టెన్షన్ చేసిందంటేనే కమిషన్ లో వచ్చినటువంటి విషయాలు గాని, కమిషన్ శోధించినటువంటి విషయాలు గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు సంతృప్తికరంగా లేనట్టుగా భావిస్తున్నందువల్లే ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్ జరిగి ఎట్టి పరిస్థితిలో కూడా కొంతమందిని టార్గెట్ చేయాలనేటువంటి భావన కనబడుతున్నది అనేటువంటి భావన ఇవాళ డెఫినెట్ గా బయట కనబడతావు. మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలిసి హరీష్ రావు గారు డెఫినెట్ గా వాళ్ళు అంతకుముందే నోటీసులు ఇస్తారని చెప్పి లీక్ వదిలేదు. ఇప్పటి వరకు ప్రతిసారి కూడా హరీష్ రావు గారు గతంలో పిలుస్తారంటే హరీష్ రావు గారు తప్పకుండా ఏమేమి సమాజానికి చెప్పాలి, కమిషన్ ముందు ఏం చెప్పాలనేటువంటి విషయం లేదా వారికి చాలా. కాకపోతే మరో రకంగా పొలిటికల్ గా చూస్తే కొంత హెడేక్ లాగే ఉంది కేసీఆర్ గారికి. ఆల్రెడీ ఏదో పార్టీలో చిన్న ఇష్యూస్ నడుస్తున్నాయి, హరీష్ రావు కవిత ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, దాంట్లో మళ్ళీ వచ్చి కాళేశ్వరం విచారణ అనేది. ఋషి గారు ఒక్కటేనండి, ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే హెడేక్ ఉండవు ఋషి గారు. కొన్ని ప్రజలకు మంచి పనులు చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా కార్యక్షేత్రంలో ఉన్నప్పుడు మంచి చెడు 2 కూడా ఉంటాయి కాబట్టి హెడేకులు తప్పవు. ప్రజల కోసం ఆ హెడేకులు భరించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగానే ఉంది. ఎందుకంటే ఇలా నీటి కోసం తల్లాడినటువంటి తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి నీటి సౌకర్యం ఇవ్వాలని తపనబడ్డటువంటి కేసీఆర్ గారు ఈ ప్రయత్నం కదా చేసింది. ఆ ప్రయత్నం వల్ల ఫలితాలు కూడా చాలా స్పష్టంగా కనబడ్డటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇలా నోటీసులు వచ్చినాక డెఫినెట్ గా పార్టీ స్పందిస్తుంది, పార్టీ వివరణిస్తుంది. చర్చ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అవినీతి కమిషన్, విచారణ, రిపోర్టు, జైలు, ఇలా స్టెప్స్ వారీగా చర్చ నడుస్తుంది.
చాలా మంది కొంతమంది అయితే జైలు కూడా చూసి వచ్చారు కదా ఋషి గారు. వచ్చారా? కొంతమంది జైలు కూడా చూసి వచ్చారు అప్పుడే 1 year కిందనే. ఇది ఏటీఎం గా మారుతుందని చెప్పినటువంటి వాళ్ళు, జైలు చూసి వచ్చినటువంటి వాళ్ళు, ఆయన జైల్లో ఉంటే చూడాలని కలలు కనేటువంటి వాళ్ళు, ఇవన్నీ ఈ విషయం గురించే కదా కమిషన్లు వేస్తున్నది, కమిషన్లు విచారిస్తున్నది. నిజంగానే అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి మీ దగ్గర నిర్ధారణ అయి ఉంటే మీరు ఎన్నికల ముందే చెప్పారు కదా, వాటికి సంబంధించిన బండారం అంతా కూడా కమిషన్ ముందు హాజరై ఇదే పిసిసి అధ్యక్షుడు చెప్పాల్సి ఉండే. అంతకుముందే మీటింగ్లు పెట్టి చెప్పిండు కదా ప్రతి దగ్గర కూడా, నా దగ్గర ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, కమిషన్ హాజరే అని చెప్పాల్సి ఉండే. ఎవరు వద్దన్నారు? మేమేమైనా ఆపినమా? నేను ఏమంటున్నా, ఇలా డెఫినెట్ గా మేము కాళేశ్వరం ప్రాజెక్టు సంధి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేసాం. సో నోటీసులు చూసిన తర్వాత భౌగోళికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాల మీద కమిషన్ విచారణ చేస్తే డెఫినెట్ గా దానికి సమాధానం ఇస్తాం. ఒకటి దేవప్రసాద్ గారు, నోటీసులు చూసిన తర్వాత హరీష్ రావు గారో లేకపోతే కేసీఆర్ గారో అయితే స్పందిస్తారు. నాకు తెలిసి హరీష్ రావు స్పందిస్తారు అనుకుంటా. అందులో తెలుస్తుంది మన కేసీఆర్ వస్తారా రారా, లేదంటే కోర్టులను ఆశ్రయిస్తారా, లేదంటే కమిషన్ కి ఒక లెటర్ రాస్తారా గతంలో అనేది. వారికి ఉన్న 3 ఆప్షన్స్ లో మరి ఏ ఉపయోగించుకుంటారో చూడాలి. రైట్ హరీష్ గారు. నేను ఏమంటున్నా ఋషి గారు, నోటీస్ లో వాళ్ళు ఏమడిగినరు, ముఖ్యమంత్రిగా తను ఏం చెప్పాలి, ముఖ్యమంత్రిగా ఆయనకు సంధించాల్సినటువంటి అందులో వ్యక్తిగతంగా హాజరు కావాలనైతే ఒకటి ఉంది కదా, నోటీస్ వ్యక్తిగతంగా హాజరు కావాలనైతే ఒకటి ఉంది. అదే మనకు బయట చదువుతున్నది. ఇవన్నీ కూడా బయట జరుగుతున్నటువంటి పుకార్లే ఋషి గారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ మీద వస్తున్నటువంటి అనేక అంశాలు కూడా చాలా పుంకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఒక్క పత్రికలో ఒక రకంగా రాస్తున్నారు, ఒక పత్రికలో ఒక రకంగా రాస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సరైనటువంటి వాస్తవాలన్నీ తెలిసింది మాత్రం ఒకే ఒక్కడికి, హరీష్ గారు. వాస్తవాలు తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారే. డెఫినెట్ గా మీరు అన్నట్టు ఈ ప్రాజెక్టు బయట పెట్టాలని హరీష్ గారు చెప్పండి. కేసీఆర్ గారు హరీష్ గారు కాదు ఇవాళ దేవప్రసాద్ గారు ఒక మాట అన్నారు, జైలు చూసొచ్చారు ఆల్రెడీ, కేసీఆర్ ని జైల్లో చూడాలనుకుంటున్నారని. మీరే చూసొచ్చారు జైలు ఏడాది కిందటే, బీజేపీయే. ఇప్పుడు ఆ జైలు, ఈ శిక్ష ఇదంతా కాదండి. బేసికలీ ప్రజలకు వాస్తవాలు జరగాలి. భవిష్యత్తులో ఈ ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో అవి రిపీట్ కావాలి. ఇది మనకు బాటం లైన్. నేను ఒక్కటి చెప్తున్నా, మీరు దేవిప్రసాద్ గారు చెప్తున్నారు కేవలం అన్నారం గురించి మాట్లాడుతున్నారు, మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు. అన్నారం సుందరిలో కూడా లోపాలు ఉన్నాయని ఎన్టీఎస్ రిపోర్ట్ ఇచ్చింది. కింద బొంగలు ఏర్పడ్డాయి, లూజ్ సాయిల్ ఉంది, కింద ఫౌండేషన్ సరిగ్గా లేదు, సెకండ్ ఫైల్ టెక్నాలజీ రాంగ్ అని, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్పు అని ఇదే ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అవునా? మరి కేవలం ఒక్క బ్లాకే అని చెప్పడం, ఒక బ్లాక్ అని అంటే 7th బ్లాక్ కుంగిపోతే 6th 8th బ్లాక్ మధ్యలో అనుసంధానం లేదు. మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తే నిలబడతారా లేదా అనే డౌట్స్ కూడా ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్ లో పొందుపరిచింది. కాబట్టి నేనేమంటా అంటే కేవలం ఆ ప్రాజెక్టు కేవలం అన్నారానికి మన మేడిగడ్డ కాకుండా అన్నారం సుందిలో కూడా ముప్పు పొంచి ఉంది. చూడాలి ఇంకా ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా అందులో ఏమేమి లోపాలు కనిపెట్టారో, ఇష్యూస్ ఉన్నాయి కూడా కమిషన్ లో. బ్యారేజ్ ను డ్యామ్ లాగా, రిజర్వాయర్ లాగా వాడింది చెప్పండి. కాదు కమిషన్ వేసిన ఇంటెన్షన్ గురించి నిజంగానే అందులో వాస్తవాలు బయట పెట్టడానిక, కేసీఆర్ నిరుకుని పెట్టడానిక, కేసీఆర్ జైలుకి పంపించడానిక? రిషి గారు తప్పు చేసి వాస్తవాలు ప్రూవ్ చేసుకోకపోతే ప్రొసీజర్ ప్రకారంగా ఎవరెక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ పదే మాట్లాడుతూ కూడా కేసీఆర్ గారు బదులు హరీష్ రావు గారు హాజరవుతారు, హరీష్ రావు గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, లేదా మీడియా పరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇవన్నీ ఎందుకండి? వాస్తవానికి చేయకపోతే వచ్చి కమిషన్ కు వస్తాను, వచ్చి నిరూపించుకుంటానని చెప్పొచ్చు కదా. అంటే కేసీఆర్ గారు రాకూడదా? కాదు, కేసీఆర్ గారు రాకూడదా? అంటే కేసీఆర్ గారు ఏమన్నా అతీతమా చట్టానికి? అంటే రాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. మనం మాట్లాడుతూ కూడా దేవి ప్రసాద్ గారు కూడా మాట్లాడుతూ మొత్తం చర్చలో ఎక్కడ కూడా హరీష్ రావు గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో 3 సార్లు ప్రస్తావించారు తప్ప అవును కేసీఆర్ గారు వస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని బలంగా ఎక్కడ చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులకే స్పష్టత లేదు, వస్తారో రారో. నోటీసులు వస్తాయిలేండి. ఒకటి దేవిప్రసాద్ గారు కాదు మీ సీనియర్, నోటీసులు రాకుండా చర్చ జరగదు. నోటీసులు అందడం ఒకటి టెక్నికల్ గా కేసీఆర్ గారు చేతికి తీసుకెళ్లి ఇచ్చారా లేదా ఇదొకటే మిగిలింది, కానీ నోటీసులు అయితే సర్వ్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ గారు పోయారు కదా, ఈడీ విచారణ వస్తే రాహుల్ గాంధీ గారు వెళ్ళారు కదా.
ఇట్లేం మాట్లాడలేదు ఎక్కడ మేము. ఇప్పుడు విచారణకి ఆయనకి తెలుసు మొత్తం తానే చేసి 10 years లో జరిగిన క్రెడిట్ ఏమో వారు తీసుకుంటారు, తప్పులు జరిగితే నాకు సంబంధం లేదన్నట్టు చేతులు ఎత్తుతే ఎట్లా? చూద్దాం. ఒకటి నోటీసులు నేరుగా వెళ్ళాలి, ఒకటి రిజిస్టర్ పోస్ట్ లో అలాగే నేరుగా పంపిస్తున్నారని వాళ్ళు వెళ్తాయని చెప్తున్నారు. బహుశా కాసేపట్లో 1-2 గంటల్లో వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఐ బిలీవ్ ఇవాళ ఎవరొకళ్ళు కీలక నాయకులు ప్రెస్ మీట్ పెడతారు. బహుశా హరీష్ రావు గారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం కూడా ఉంది. దాని తర్వాత ఏం చెప్తారు వాళ్ళు, కేసీఆర్ గారు వస్తారా తెలిసిన తర్వాత మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు, హరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.